జీవించటం కన్నా ముఖ్యమైనది జీవితాన్ని త్యజించడం. అలాగే జీవితం కంటే ఎక్కువ ముఖ్యమని భావించే ప్రేమను, స్నేహాన్ని త్యజించడం అనివార్యం. జీవితం, లైఫ్. మనం మన జీవితంలో ఎన్నో కష్టాలు పడి డబ్బు సంపాదిస్తాం. ఆ సంపాదించిన డబ్బును మళ్ళీ అదే జీవితం జీవిస్తానికి ఖర్చు పెడతాం. ఒంటరిగానే జీవిస్తాం, ఒంటరిగానే మరణిస్తాం. జీవితం మీద ఆశ, డబ్బు మీద దురాశ, సహనం, ఓర్పు, గౌరవం ఉన్నవాడు మహాపురుషుడవుతాడు లేదా అందరిలా మిగిలిపోతాడు. భయ్యా, నేను దేవుని నమ్మను, కానీ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జీవించిన విధానాన్ని చూసి చాలా నేర్చుకుంటా. శ్రీకృష్ణుణ్ణి చూసి ధర్మం ఎలా అనుసరించాలో అనేది నేర్చుకుంటా. రాముణ్ణి చూసి అమ్మాయిలను ఎలా గౌరవించాలో నేర్చుకుంటా. హనుమంతుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకుంటా. ఎతికలుగానే ఉంటా, ఎతికలుగానే జీవిస్తా. మొన్న 6 మెంబర్స్ బ్యాచ్ లో కొంతమంది ఏమంటున్నారా, హెచ్సిబి గడికి సెల్ఫ్ డబ్బా ఎక్కువ, హెచ్సిబి గడికి బిల్డప్ ఎక్కువ, ఎలివేషన్లు ఎక్కువ, బ్లా 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 బ్లా. అమ్మాయిలను లిమిట్స్ దాటి రోస్ట్ చేసి యూట్యూబ్ లో కన్సిస్టెంట్ గా వీడియోస్ పెట్టకుండా, కోరోస్టర్స్ దగ్గర నుంచి స్క్రిప్ట్ తొప్పేసి, టాపిక్లు తొప్పేసి, ఎథిక్స్ వదిలేసుకుని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే మీకే అంతుంటే, అమ్మాయిలను లిమిట్స్ లో రోస్ట్ చేసి కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేసి, కష్టపడి స్క్రిప్ట్ రాసి టాపిక్ వెతికి వీడియో చేసి ఎథిక్స్ వదిలేసుకోకుండా అసలు వీడియోస్ లో ఒక్కసారి కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయని నాకెంత ఉండాలరా. ఇక మ్యాటర్ లోకి వస్తే భయ్యా, ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 6 డకోటాగాళ్ళు కలిసి మనల్ని పర్సనల్ టార్గెట్ చేసి బులీ చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొన్న పెట్టిన వీడియోలో ఆ 6లో 2 నాకౌట్ చేసేసాం. ఇక ఈ వీడియోలో మిగిలిన ఇంకో 4 బద్దలు బాషింగల్ చేసి నాకౌట్ చేసి షేప్అవుట్ చేసి ఉతికి ఆరేద్దాం. కాకపోతే ఆ మిగిలిన 4 గురించి మాట్లాడే ముందు మన కింగ్ చంద్రహాస్ అన్న గారి గురించి కొంచెం మాట్లాడుకోవాలి. మొన్న వీడియోలో మన బొంగు చంద్రహాస్ అన్న గారికి మనం స్టార్టర్లు, మెయిన్ కోర్స్ పెట్టి డెసర్ట్ పెట్టడం మర్చిపోయాం. సో మన చంద్రహాస్ అన్న బేసిక్ గా ఒక టైప్ ఆఫ్ ప్రోపగాండా చేస్తాడు. ఆ ప్రోపగాండా ఎలా ఉంటుందంటే, ఈయన ఎప్పుడు బూతులు మాట్లాడంట, ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాంటెంట్ మాత్రమే చేస్తాడంట. ఇంట్లో ఫ్యామిలీలంతా కలిసి టీవీ ముందు కూర్చుని ఈయన వీడియోలు చూడొచ్చంట. కావాలంటే ఈ క్లిప్ చూడండి. ఫ్యామిలీ ఫ్రెండ్ మొత్తం ఫ్యామిలీ రోస్టింగ్ ఛానలే. రోస్టింగ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నా. ఫ్యామిలీ మొత్తంతో చిన్నపిల్లలు, ఆడపిల్లలు అందరితో కలిసి చూడండి. ఒక్క బూత్ ఉండదు. అవునా? మరి నీ ఛానల్లో ఉన్న ఈ తమ్మునేల్లో ఆ మూలకి ఏం రాసావమ్మా? నింజా కొడుకులు. ఒకవేళ నీ ఛానల్లో నువ్వు పెట్టిన ఈ తమ్మునేల్ని కనుక ఎవడన్నా ఒక నిబ్బగాడు చూసాడనుకో, వాడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీ కొడుకునంట మానేసి, నాన్న నువ్వు పెద్ద నింజా కొడుకువి అంటాడు. నువ్వేదో పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాంటెంట్ చేస్తున్నావని ఆ నిబ్బగాడికి వాళ్ళ డాడీ ఈ ఛానల్ చూడడానికి పర్మిషన్ ఇస్తే వాడికి నువ్వు నేర్పించే మాటలు ఇవి. నా విషయానికి వస్తే నేను ఎప్పుడు నీలా ప్రోపగాండా చేయలా. సో ఈ క్వశ్చన్ నాకు వర్తించదు, నీకు వర్తిస్తుంది. చెప్పన్నా, చెప్పు, ఆన్సర్ చెప్పు, మాట్లాడు. మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా. అన్నట్టు ఇప్పుడు నేను మీకు ఈ తంబునేల్ చూపించా అని వెళ్ళి కింగ్ చంద్రహాస్ అన్న ఛానల్లో వెతకండి. ఎందుకంటే ఈ నా తంబునేల్ ఉన్న వీడియోని ఎప్పుడో ప్రైవేట్ పెట్టేశాడు. మన బొంగు చంద్రహాస్ అన్న గారి గురించి తెలిసిందేగా. ఆయన అసలుకే సౌమ్యులు, పూజ్యులు, అసలుకే అందరి చేతుల్లో ఎరుపులు అవుతారు. తప్పులు చేసి వీడియోలు ప్రైవేట్ లో పెట్టేసుకుని అందరు ముందుకొచ్చి నీతులు చెప్తూ ఏతులు మింగుతారు. ఇంకా చెప్పాలంటే ఈయన బూతులు మాట్లాడతాడు, పక్కనోళ్ళు బూతులు మాట్లాడకూడదు అంటాడు. ఈయన చేస్తే చమత్కారం అంటాడు, పక్కనోడు చేస్తే బలాత్కారం అంటాడు. చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తాడు. దొరక్క నాకే దొరికి నా చేతుల్లో గొర్రవుతాడు. ఆగండి, ఇక వెళ్ళండి. ఇప్పుడు మన లిస్ట్ లో నెక్స్ట్ మన ముందుకి ఒంగోటానికి వచ్చేది ఎవరో కాదు, చెకోడీలు అమ్ముకునే పకోడీ గాడు, జోబీలో జంతికలు నలుపుకునే జిలేబీ గాడు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే బొకడా గాడు, సాయిది గ్రేట్. సారీ సాయిది లేట్ అంటే నువ్వు సచ్చావని కాదురా బాబు, నువ్వు వీడియోలు పెడతానికి లేట్ చేస్తావని అర్థం. ఈ సాయిది లేట్ గడి విషయానికి వస్తే, వీడు కూడా 6 మెంబర్స్ బ్యాచ్ లో ఒకడు. వీడు కూడా బొకడా బ్యాచ్ తో కలిసి మనల్ని పర్సనల్ గా టార్గెట్ చేశాడు. కాకపోతే వేరే వాళ్ళు మనల్ని ఒక్కసారి టార్గెట్ చేస్తే, వీడు మనల్ని ఏకంగా 2 సార్లు టార్గెట్ చేశాడు. మనల్ని ఒక్కసారి టార్గెట్ చేస్తేనే పార్ట్ 1 లో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చానో మీకు తెలుసు. వీడు ఇంకా మనల్ని 2 సార్లు టార్గెట్ చేశాడు. వీడికి ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతోందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ఒరే సాయిగా, వాళ్ళకంటే నా గురించి తెలియదు కాబట్టి టార్గెట్ చేశారు అనుకుందాం. నీకు నా గురించి తెలుసు, నన్ను గెలికితే ఏమవుతుందో నీకు బాగా తెలుసు. అయినా సరే గెలుక్కున్నావు, మరి ఇంకా ఆట షురూ చేద్దామా? ఈ సాయిది లేట్ గడ ఎలా అంటే, వీడి ఛానల్లో వీడియోస్ లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో వీడియో చేస్తాడు. మీరు వీడి ఛానల్ ఓపెన్ చేసి ఏ వీడియో అన్నా చూడండి, బెట్టింగ్ యాప్ లేనిదే వీడియో ఉండదు. యూట్యూబ్ లో వీడియోలు చేసే ఎవడన్నా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వీడియోలు చేస్తాడు, కానీ వీడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జనాల్ని మొగ్గ గొడపడానికే వీడియోలు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, ఈ రోజుల్లో ప్యాషన్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో స్టేబుల్ గా సేఫ్ ఎర్న్ చేసుకోవడానికి 1x బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 1x లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్కమింగ్ గేమ్స్ ఉంటాయి. ఇందులో ప్యాషన్ చాలా ప్రాఫిటబుల్. చాలా మంది ప్యాషన్ ఇన్కమ్ చేయడానికి ఈ గేమ్ ఆడతారు 1x లో. అరే వీపీగా, నీకు కొంచెమన్నా సిగ్గులేదారా? డబ్బుల కోసం మరింత దిగజారటం అవసరమా? పోనీ నువ్వేమైనా నార్మల్ వీడియోస్ లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావా అంటే, ఆహా లేదు, కాంట్రవర్సీ వీడియోస్ లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావు. ఎక్కడైతే జనాల సపోర్ట్ అడుగుతూ వీడియో చేస్తావో, సేమ్ అదే వీడియోలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జనాల్ని మొగ్గగుడుపుతావు. సరేరా, పోనీ డబ్బు కకృతిపడి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే చేసావు అనుకుందాం. నీకు ఎంత లేదనుకున్నా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి ఒక 10,000 వస్తాయి అంటే లైక్ బానే వస్తున్నట్టుగా. మరి అంత డబ్బులు సంపాదించి కూడా ఏంట్రా ఇది?
ఏంట్రా అది నీ ప్యాంటుకి ఇస్తాలో పెద్ద బొక్కుంది రే. బానే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నావుగా, బానే డబ్బులు కూడా వస్తున్నాయిగా, కనీసం సక్కంగా ఒక ప్యాంటు కొనుక్కోరా. అరే నీకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నుంచి ఒక 10,000 వస్తాయి, అందులో ఒక 400 నీ ప్యాంటు కోసం ఖర్చు పెట్టుకోలేవారా? ఎలాగో జనాల్ని మొక్క గుడిపి తెచ్చుకున్న డబ్బేగా, ముందు వెళ్ళి ఒక ప్యాంటు కొనుక్కోరా బాబు. అయినా నీ ప్యాంటు బొక్కను చూస్తుంటే నాకు ఒక కవిత గుర్తొస్తుంది. అదిగదిగో తులసి మొక్క, అరటి పండు తిన్నాక తీయాలి తొక్క, బిర్యానీలో ఉంటుంది దాల్చిన చెక్క, పార్టీలో పెడతారు కేక్ మొక్క, సాయి ది గ్రేట్ గడి ప్యాంట్ లో ఉంది బొక్క బొక్క బొక్క. పోనీ సాయి ది గ్రేట్ గాడు నన్ను ఒక్కసారి టార్గెట్ చేసినా సర్లే పోనీలే అని కాస్త కోస్త జాలి చూపించి వదిలేసేవాడిని భయ్యా. వీడు నన్ను 2 సార్లు టార్గెట్ చేశాడు, ఆ 2సారి కూడా చాలా దారుణంగా టార్గెట్ చేశాడు. అది ఎలానో చెప్తా వినండి. ఫస్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్లాటిపస్ గాడు నా మీద వచ్చి ఒక రోస్ట్ వీడియో చేశాడు. కానీ ఆ వీడియో కిందకు వచ్చి కామెంట్లు పెట్టిన వాళ్ళకి రిప్లైగా అసలు ఏం సంబంధం లేని మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా డెరిగేటరీగా రిప్లైస్ ఇచ్చాడు. అలాంటి వాడి వీడియోని తీసుకొచ్చి ఈ సాయి ది గ్రేట్ గాడి స్టోరీ పెట్టాడు. నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిందే కాకుండా మా ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగి చాలా దారుణంగా టార్గెట్ చేశారు. అరే మీకు కావాలంటే నన్ను ఏమన్నా అనుకోండిరా, మధ్యలో మీకు మా ఫ్యామిలీ ఏం పాపం చేసిందిరా? కొంచెమన్నా హ్యుమానిటీ లేదారా? నా ఫ్యామిలీ మీద అసభ్యకరమైన కామెంట్లు పాస్ చేసిన ఈ ప్లాటిపస్ గాడిగా చెప్తున్నా, నీకు కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నారా. నువ్వు చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకోలేదనుకో, నీకిక నుంచి నా ఛానల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ నువ్వు చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకో, లేదా నువ్వు మా అమ్మ అబ్బల్ని ఇన్వాల్వ్ చేసావు, మా అమ్మ అబ్బల మీద ఒట్టు, నిన్ను నా నుంచి ఎవ్వడూ కాపాడలేడు. ఓకే, కమింగ్ బ్యాక్ టు సాయి ది గ్రేట్. ఇప్పుడు నేను ఒక సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయాలి. డార్క్ జోక్స్ అనేవి నేను వేస్తాను, డార్క్ జోక్స్ ని కూడా ఎంజాయ్ చేస్తాను, కానీ అది ఎంతవరకు? లిమిట్ లో ఉన్నంత వరకు. చిన్నపిల్లల మీద ఆడవారి మీద లిమిట్స్ దాటి జోకులు వేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు రీసెంట్ గా జరిగిన ప్రణీత్ హనుమంతు ఇష్యూలో చూసే ఉంటారు. కానీ ఈ సాయి ది గ్రేట్ గాడు అదే ఒక చిన్నపిల్ల మీద లిమిట్స్ దాటి ఏకంగా డెత్ జోకే వేశాడు. వాడు ఎలా వేశాడో మీకు తెలియాలంటే ఈ వీడియో క్లిప్ చూడండి. పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్ మరి లేకపోతే ఏంట్రా? మూసేసిన గుడిలో ఆరిపోయిన కప్పోరం పిల్లలా ఉంది. ఇది జీవన జ్యోతి జీవన్. ఎరా ఇలాంటి బిలో ద బెల్ట్ పనిచేసి వీడియో ప్రైవేట్ పెట్టేసినంత మాత్రాన నాకు దొరకవనుకున్నావా? ఒక్కసారి ఈ క్లిప్ మళ్ళీ చూడండి. పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్ మరి లేకపోతే ఏంట్రా? మూసేసిన గుడిలో ఆరిపోయిన కప్పోరం పిల్లలా ఉంది. ఇది జీవన జ్యోతి జీవన్. ఒక చిన్న పిల్లని పెట్టి ఫ్యామిలీ ఫ్రెండ్లీ సీరియల్ తీస్తున్నందుకు ఆ డైరెక్టర్ ని పిడోఫైల్ అనేసావు. సరే అది నీ లో లెవెల్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అనుకుందాం, కానీ ఒక మైనర్ మీద డెత్ జోక్స్ ఎలా వేస్తావురా నువ్వు? ఎథిక్స్ లేని ఎర్రి ఫ్రూట్ గా. అరే నీ డార్క్ హ్యూమర్ అనేది మగాళ్ళ మీద మేజర్ల మీద వేసి చూపించు, చిన్న పిల్లల మీద వెయ్యకరా గూట్లే. కొంచెం కూడా బుర్ర వాడకుండా కష్టపడి స్క్రిప్ట్ రాయకుండా ఇలా నోటికొచ్చింది వాగి దాన్ని రోస్టింగ్ అనడం, వీడియోలో వన్స్ ఇలాంటి తప్పులు చేసేసి తర్వాత ఇలాంటి తప్పులు ఉన్నాయని చెప్పి వీడియోని ప్రైవేట్ లో పెట్టడం. ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు వీడియోస్ ని ఎంత ప్రైవేట్ చేసినా నీ చిట్టా మొత్తం నా దగ్గరే ఉంటుంది. ఒక్కసారి అది ఇప్పి నీ జుట్టు పట్టుకుని లాగే అనుకో, శివతాండవమే. Big stepper, underground methods, that notch hoes get the most, not the lesser. మనలో కొంతమంది వచ్చి నన్ను అడగచ్చు, వాడు కనీసం ఫైట్ చేయడానికి ట్రై చేసి భయపడి వీడియోస్ ని ప్రైవేట్ చేశాడ్రా, నువ్వు అది కూడా చేయకుండా ఏదో ఒక వీడియో చేసి ఎందుకురా చేతులు దులిపేసుకుంటున్నావు అని. భయ్యా నేను కూడా పోనీలే హెల్ప్ చేద్దామని అనుకునే నా పనులన్నీ పక్కన పెట్టి ముందుకొచ్చి ఒక వీడియో చేశా. కానీ వాళ్ళు దానికి నాకు రిటర్న్ లో ఏమిచ్చారు? చెయ్యని తప్పుకి బులీయింగ్లు, పర్సనల్ టార్గెట్లు, కార్నర్ చేయటాలు, వాట్ నాట్. ఇంకా ఇంత చేశాక కూడా ఒక మనిషి అనేవాడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడా? అసలు ఎవరికైనా చెయ్యాలనిపిస్తుందా? వాడు ఒకవేళ అన్ని పక్కన పెట్టి వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ని వాడు పోగొట్టుకున్నట్టే, వాడిని వాడు కోల్పోయినట్టే. అందుకే నేను తెగించి హెల్ప్ చేద్దామని ముందుకొచ్చి కూడా వాళ్ళ బిహేవియర్ చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా. Thanks a lot. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేది ఎవరో కాదు, అడాలసెంట్ ఏజ్ లోనే రోస్టింగ్ స్టార్ట్ చేసి రోస్టింగ్ చేస్తూనే మైనర్ నుంచి మేజర్ గా మారిన మేనియాక్. వీడి గురించి ఇంకా మాట్లాడే ముందు వీడా బొకడా బ్యాచ్ తో కలిసి మన మీద ఎల్వర్డ్స్ యూజ్ చేస్తూ చేసిన రీల్ కి వీడెలా రీల్ కి కొలాబ్ ఇచ్చాడన్న విషయం మనం మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్ అదే. వీడు ఏ రీల్ కి అయితే మనల్ని టార్గెట్ చేస్తూ కొలాబ్ ఇచ్చాడో వీడు అదే రీల్ కి వీడి కొలాబరేషన్ తీసాడు. అరే తమ్ముడు అంత భయమున్నోడివి ఎందుకురా ఇందులో ఫింగర్ పెట్టావు? ఫింగర్ పెట్టిందే కాకుండా నన్ను ట్రిగర్ చేసావు. సర్లే తెలిసి తెలియక చేసుంటావు, భయపడకు, నిన్ను రోస్ట్ చేయనులే. ఎందుకంటే నిన్ను రోస్ట్ చేస్తే అది చైల్డ్ అబ్యూస్ అవుతుంది, అప్పుడు నాకు సాయి ది గ్రేట్ గాడికి తేడా లేకుండా పోతుంది. కాబట్టి పానిక్ అవ్వకే, రోస్ట్ చేయను. కానీ అరే తమ్ముడు ఏది ఏమన్నా నీ మీద సౌమ్య అక్క ఇంకా కింగ్ చంద్రాస్ అన్న ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉందిరా. తెలిసి తెలియక ప్రతి చెత్తలో వేలు పెడుతున్నావు. మంచు విష్ణు మీద వీడియోలు చేసావు, కొంచెం బెదిరింపులు రాగానే వాటిని ప్రైవేట్ లో పెట్టేశావు. మళ్ళీ 2 days బ్యాక్ పబ్లిక్ చేసావు, మళ్ళీ ఏమైందో ఏంటో తెలియదు కానీ మళ్ళీ ప్రైవేట్ లో పెట్టేశావు. నువ్వు ఇంకా మ్యాన్ అవ్వాలరా, నువ్వు కిడ్డే. అది నాకు నీ బిహేవియర్ చూస్తే అర్థమవుతోంది. అన్నట్టు మొన్న నేను నిన్ను మెంటల్లీ వీక్ అనకపోయినా వాళ్ళతో కలిసి నిన్నే అన్నా అనుకుని ఓ తెగ ఫీల్ అయిపోయావు. వాళ్ళతో కలిసి నన్ను టార్గెట్ కూడా చేసావు. ఇప్పుడు నువ్వు చేసే
బిహేవియర్ కి నిన్ను మెంటల్లీ స్ట్రాంగ్ అనాలో, మెంటల్లీ వీక్ అనాలో, మెంటల్లీ అన్స్టేబుల్ అని పిలవాలో నీకే వదిలేస్తున్నా. అయినా నిన్ను చూస్తుంటే నీకు ఇంకా చదువు కూడా కంప్లీట్ అవునట్టు అనిపిస్తోంది. నీకెందుకురా ఈ గొడవలు ఇవన్నీ? ఆ కింగ్ చంద్రాస్ అన్న అయితే చదువుకోవట్లేదురా, పని పడలేదు. నీకు ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ముందు చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకో, ఆ తర్వాత వచ్చి మంచు విష్ణు మీద యుద్ధం చేద్దు గాని. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒంగో పెట్టేది ఎవరినంటే ఇదిగో ఈ పొప్పంగాడిని. వీడికి అసలు ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి మీద జనాలకి ఎవరికి ఒక ఒపీనియన్ లేదు. ఇంకా వీడు మన మీద ఇచ్చిన ఒపీనియన్ ని కన్సిడర్ చేసి వీడికి రివర్స్ లో మన ఒపీనియన్ ఏం చెప్తాంలే గానీ, నేను నిన్ను ఒకే ఒక లైన్ తో రోస్ట్ చేస్తారా? అదేంటో చెప్పనా? వెళ్ళి ఎన్టీబీ గాడి సంఖలో బొచ్చు పీక్. ఓ ఓ ఓ ఓ మర్చిపోయా. నీకు ఇలా చెప్తే అర్థం కాదు కదా, బీజియం తో చెప్పాలి కదా. వెయ్యండ్రా బీజియం. వెళ్ళి ఎన్టీబీ గాడి సంఖలో బొచ్చు పీక్. సో ఆడియన్స్, ఇప్పుడు అర్థమైంది కదా, మీ స్కూల్స్, కాలేజెస్ ఇంకా వర్క్ ప్లేసెస్ లో ఒక గ్రూప్ ఆఫ్ గొర్రెల మంద కలిసి మిమ్మల్ని టార్గెట్ చేసి, బులీ చేసి, కార్నర్ చేస్తే వాళ్ళకి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో. సో మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకు ఎప్పుడన్నా మీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే దాన్ని ఒక ప్రాబ్లం లా చూడటం బదులు దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూడండి. ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని మిమ్మల్ని బులీ చేసిన వాళ్ళ మీద ధైర్యంగా ఫైట్ చేసి హీరో అవుతారా, లేదా వాళ్ళ చేత బులీ చేయించుకుని జీరో అయిపోతారా అన్నది మీ చేతుల్లోనే ఉంది. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతోడికి వస్తాయి. మీ గోల్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో మీకు చాలా మంది అడ్డొస్తూ ఉంటారు. మీ సైడ్ తప్పు లేనంత వరకు, మీరు ఎథికల్ గా ఉన్నంత వరకు, అలా ఎంత మంది అడ్డొచ్చినా మిమ్మల్ని ఏం పీకలేరు. రెచ్చిపోండి, అడ్డొచ్చినోని తొక్కుకుంటూ పోండి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఈడ దమ్మున్నోడితే దునియా. సో లెట్స్ గో కాంకర్ ద వరల్డ్. దిస్ వరల్డ్ ఇస్ ours.